వెల్కమ్ టు వి స్పార్కిల్ అంటే వెనిలా స్పార్కిల్. సో ఇంటి దగ్గర నుంచే ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఇంటి దగ్గర నుంచే హెల్దీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీ వంట ఇల్లే మీ వైద్యశాల. ఏ మెడికేషన్స్ లేకుండా, ఏ పౌడర్స్ లేకుండా మనం హెల్దీగా కూడా ఉండొచ్చు, మన బాడీని హెల్దీగా చేసుకోవచ్చు. నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి, ఎంటీ స్టమక్ తో మనం ఫ్రూట్స్ తినచ్చా? ప్రీవియస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హియర్ వి గో. ఫ్రూట్స్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటాం, అది హెల్దీ థింగ్ అంటారు. కానీ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తినటం పెద్ద నో. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్స్ ఉండవు, ప్రోటీన్ కూడా ఉండదు. సో మనం తీసుకునే మార్నింగ్ మీల్ కంపల్సరిగా ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం మంచిది. ఎందుకంటే మన బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వవు అండ్ డే మొత్తం మనం యాక్టివ్ గా ఉంటాం. ఫ్రూట్స్ తింటే యాక్చువల్ గా మనం సన్నగానే ఉంటాం. ఇక్కడ సన్నగా ఉంటాము కరెక్ట్ పాయింట్ కాదు, ఇక్కడ హెల్దీగా ఉంటాము కరెక్ట్ పాయింట్. సో ఆ హెల్దీనెస్ కోసము మనం మార్నింగ్ బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వకుండా, అంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే కరెక్ట్ పాయింట్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరిగా గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్సే తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ప్రోటీన్ తిన్న తర్వాత తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకోవటం వల్ల మన ఇన్సులిన్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. సో ఫ్రూట్స్ హెల్దీయా అన్హెల్దీయా అంటే ఫ్రూట్స్ లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. సో మన ఇన్సులిన్ ఫాస్ట్ గా స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ ఫాస్ట్ గా స్పైక్ అవ్వకుండా తింటమే హెల్దీ. నోట్ దిస్ పాయింట్. మీరు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఏదైనా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్నా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా రైట్ విటమిన్స్, రైట్ మినరల్స్, రైట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ తో మీరు వెయిట్ లాస్ అవటమే కరెక్ట్ పాయింట్.